చూడన్నయ్యా, నేను అందరికీ నచ్చినా ఈ బాబీ కామెంట్ చేస్తున్నాడు. బాబీకేంటే, నువ్వు అందరికీ కామెడీగానే కనిపిస్తున్నావు. అనవసరంగా మీరాబాయి పరువు తీస్తున్నావు కదే. నిజమా అన్నయ్యా? అదేం లేదమ్మా, కానీ మరోసారి ఇలాంటి సాహసం చేయకు. ఆ, అమ్మా వసు, బన్నీ ఎక్కడమ్మా కనిపించడం లేదు? ఇక్కడ ఎక్కడో ఉండాలి మావయ్య. బన్నీ, బన్నీ. అచ్చం చిన్ని కృష్ణుడిలా ఉన్నావు. నిన్నెవరు రెడీ చేశారు? ఇంకెవరు? మమ్మీనే. అనుకీర్తిలను కూడా మమ్మీనే రెడీ చేసింది. పిల్లల్ని చాలా బాగా రెడీ చేశావమ్మా. నానమ్మ, నువ్వు చెప్పు, నేను ఎలా ఉన్నాను? బావున్నావు బన్నీ. నానమ్మ, మరి మేము? నా బంగారు తల్లులు కదా, మీరెప్పుడూ బావుంటారు. పెద్దనాన్న, బాబాయ్, మీరు చెప్పండి. పెద్దమ్మ, పిన్ని, మీరు కూడా చెప్పాలి. చాలా బావున్నావు. డాడీ, మీరు చెప్పరేంటి? ఎంతమంది చెప్పాలరా? మీరు అడగలేదా అందరినీ? చాలా బాగున్నావు బన్నీ, నీకు ఈ గెటప్ బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, నువ్వు కూడా చెప్పు. చిన్ని కృష్ణుణ్ణి యశోద పొగడాలా? జయంతి, బన్నీని చూస్తుంటే చిన్నప్పుడు అభి గుర్తుకొస్తున్నాడు కదూ? చిన్నప్పుడు అభి కూడా ఇంతే ముద్దుగా ఉండేవాడు. అమ్మ వసు, మీ అత్తయ్య అభిని నువ్విప్పుడు బన్నీని రెడీ చేసినట్టు చేసేది. కృష్ణుడి వేషంలో అభి చాలా అందంగా ఉండేవాడు. అవునండి, ఇప్పుడంటే తక్కువగా మాట్లాడుతున్నాడు గాని చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేస్తే గలగలా మాట్లాడేవాడు. అంటే అప్పట్లో బావగారు బాలకృష్ణుడు అన్నమాట. ప్లీజ్ నవ్వకండి. నేనేం నవ్వలేదే. ఇందాక నవ్వారు. ఆహా, లేదు. ఇప్పుడు కూడా నవ్వుతున్నారు. ఆపేశానండి. యాక్చువల్లీ నేను కృష్ణుడి గెటప్లో చాలా బాగుంటానండి. హా, మా అమ్మ నాన్న చెప్పింది నిజం అండి. నమ్మేశాను. నమ్మట్లేదు, నవ్వుతున్నారు. లేదు, నమ్ముతున్నానండి. 1 సెకండ్, మీకు ప్రూఫ్ చూపిస్తాను. చూడండి.
బాగున్నానా లేదా? బాగున్నారు బాగున్నారు. ఇప్పుడైనా నమ్ముతారా? హా, నమ్ముతున్నాను. ఆహ్, మళ్ళీ ఎందుకు నవ్వుతున్నారు? మీ చిన్నప్పుడు కృష్ణుడి వేషం చూసి నవ్వట్లేదండి. హా, మరి ఇప్పుడు మీరు కృష్ణుడి వేషం వేస్తే ఎలా ఉంటారో ఊహించుకుంటుంటే నవ్వొస్తుంది. చూసారా చూసారా, మీకు నవ్వొచ్చింది. ఆహ్, నన్ను ఎందుకలా ఊహించుకుంటున్నారు? ఆ, ఊరికే. ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. ఈరోజు కృష్ణాష్టమి కదా. అది కాదు, వేరే ఏదో కారణం ఉంది. మీ మనసులో ఏముందో చెప్పండి. చిన్ని కృష్ణుడు పెద్దయ్యాక ఎలా ఉంటాడా అని ఆలోచించాను. అప్పుడే అత్తయ్య మావయ్య మీ చిన్నప్పటి బాలకృష్ణుడి వేషం గురించి చెప్పారు. మీరేమో ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని ఇప్పుడు కృష్ణుడిలా ఊహించుకుంటుంటే ఎలా ఉంటారో చూడాలనిపించింది. ఊహల్లో చూడగానే నవ్వు వచ్చేసింది. సారీ సారీ. ఇప్పుడు బన్నీ బాగున్నాడా? సారీ. పర్లేదు, ఇప్పుడు బన్నీ చాలా బాగున్నాడు. అప్పుడు నేను ఎలా ఉన్నానో మీరే చెప్పాలి. మీరు కూడా బాగున్నారు.
ఇకపై ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. వదిన గొంతు బాగుంటుంది కదన్నయ్య, అప్పుడే ఎందుకు ఆ వాయిస్ కి రిటైర్మెంట్ ఇస్తున్నావు? నాకు వయసు అయిపోతుందని మీ అన్నయ్య అభిప్రాయం కాబోలుదినా. అలా అని కాదు జయంతి, కోడళ్లతో కూడా పాడిస్తే బావుంటుంది కదా అని. కోడళ్ళకి పాడటం వచ్చా రాదు అన్నయ్య? ఆ మధ్య నేను పాడతాను అంటే మీరే వద్దన్నారు. సామూహిక హత్యలు ఎందుకని జాగ్రత్త పడుతున్నారు. పావనికి వంట చేయడం తప్ప ఇంకేం రాదు నాన్న. నాకదైనా వచ్చండి. అంటే నాకేం రాదనా? అది వేరే చెప్పాలా? మావయ్య గారు, నేను చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్నాను. మంచిదమ్మా. ఏది చక్కగా ఓ పాట పాడు. ఆ, వద్దు, ఇప్పుడు వద్దు నాన్న. పాండి వకీల్. పండగ పూట ప్రయోగాలు ప్రమాదాలు ఎందుకమ్మా? మా మమ్మీ చాలా బాగా పాడుతుంది నానమ్మ. బన్నీ. మమ్మీ పాడు మమ్మీ. సైలెంట్ గా కూర్చో. మన ఇంట్లో పాడేదాన్ని కదా మమ్మీ, ఇక్కడ కూడా పాడు. తనకి పాడటం వచ్చా రాదు ఎందుకు బలవంతం చేస్తారు? మమ్మీకి పాడడం వచ్చు. మమ్మీ పాడితే కోకిల పాటలాగా ఉంటుందని అమ్మమ్మ తాతయ్య అంటూ ఉంటారు. మమ్మీకి చాలా మంది స్టూడెంట్స్ ఫ్యాన్స్ ఉన్నారు. పాడు మమ్మీ, ఇదందరికీ తెలియాలి. తర్వాత పాడుతుందిలే బన్నీ. ఇప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టకు. పూజ అయిపోయింది, ఉట్టి కొట్టే కార్యక్రమం చేద్దాం. అందరూ సిద్ధం కండి. నానా, ప్రతి కృష్ణాష్టమికి మీరందరికీ బహుమతులు ఇస్తారు కదా, మరి ఈసారి ఏమి ఇవ్వబోతున్నారు? అవునన్నయ్య, నేను అదే అడగాలనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అన్నయ్య? ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాను. అదేంటండి అలాంటి వరం ఇచ్చారు? ఎవరైనా కోరరాంది కోరితే ఏం చేస్తారు? తల తాకట్టు పెట్టైనా సరే వాళ్ళు అడిగింది ఇస్తాను జయంతి. మీకు తలవంపులు తెచ్చే కోరికేది మేం కోరుకోం నాన్న. నీ మనసు నాకు తెలియదేంట్రా? కొడుకుల గురించి తెలుసన్నయ్యా, మరి కోడళ్ళేమడుగుతారో? వాళ్ళు మాత్రం ఇంటి మనుషులు కారా ఏంటి? ఉట్టి కొట్టండి, నిర్మోహమాటంగా మీకేం కావాలో అడగండి. మీరాబాయ్ గారు, మిమ్మల్నేనండి. మీరాబాయ్ గారు, ఆ? మిమ్మల్నే. మీరాబాయ్ గారు, ఆ? మీరాబాయ్ గారు. ఆ? ఆ, ఆ, ఆ? ఆ, ఆ, థాంక్స్ రే బాబీ. ఆ. కనీసం నువ్వైనా నన్ను నా వేషంతో పిలిచావు. మరి పిలవకపోతే మీది ఏ వేషమో జనాలకు తెలియదు కదండి. ఇప్పుడే కదరా థ్యాంక్స్ చెప్పాను, అప్పుడే సెటారా? అది సరే కాని నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటండి, కొంపదీసి మీ పేరు మీద ఫ్యాన్స్ అసోసియేషన్ గట్రా పెట్టాలా? అంత పుణ్యం ఎందుకు కాని నువ్వు కాస్త తాడు కిందకు వదిలేవంటే నేను ఉట్టి కొడతాను. ఆ, ఏంటండి మీరు ఉట్టి కొడతారా? ఆ? ఏ కొట్టకూడదా? అవన్నీ మీకెందుకండి? అంటే అన్నయ్య కోరింది ఇస్తానని ఆప్షన్ ఇచ్చాడు కదా. ఉట్టి కొట్టి మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు? అదే అది అంటే అదేరా. ఏమండి ఏమండి, అపార్థం చేసుకునే మాట కాకుండా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. నా పెళ్లి బాబీ. మీకింకా పెళ్లి మీద మక్కువ పోలేదా?
నాకేవంత వయసైందని పెళ్లి కోసం ఆశ చంపుకోవడానికి ఇప్పటికీ నేనంటే పడి చచ్చేవాళ్ళున్నారు తెలుసా? ఆ ఏమండి మీకు పడేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ చచ్చేవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారండి. బాబీ, సర్లేండి, మీ రాక్షస ప్రయత్నాన్ని నేనెందుకు కాదనాలి? హెల్ప్ చేస్తానులేండి. అలాగే నేను మొహమాట పడినా నా పెళ్లి గురించి అన్నయ్యతో నువ్వే చెప్పాలి. చెప్పు, ఆ? తీసుకొని కొడతారు. ఎందుకు బాబీ? అంటే మిమ్మల్ని ఏం అనలేక ఉట్టి దగ్గర హెల్ప్ మాత్రం నేను చేస్తాను. తర్వాత మీ పాటలు ఏవో మీరే పడాలి. ఏదో ఒకటేడు. ఈ వయసులో పెళ్లి కావాలంటే పెళ్లి, ఇంకా నయం నన్ను చేసుకుంటా అనలేదు. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేది. ఏంటి నీ గోలా? గోల కాదు, నువ్వే గోల్ కొట్టాలి. అమ్మో, ఉట్టి కొట్టడమా? నా వల్ల కాదు. ఇంత వయసు వచ్చింది ఇంకా ఉట్టి కొట్టలేరా? ఆ, వయసుకు దీనికి సంబంధం ఏంటి? ఉంది. ఎన్నాలని ఇలా ఉంటారు? ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా, కొత్త తలనొప్పులు ఎందుకు? తలనొప్పి కాదండి, తల ఎత్తుకోవాలి. ఇప్పుడు నేను ఎవరి ముందు తలదించుతున్నాను? మీ నాన్న అన్నయ్యల ముందు. అదేం తప్పు కాదు కదా పావని. తప్పని నేను చెప్పట్లేదు, మీకంటూ ఒక బాధ్యత ఉండాలి అంటున్నాను. సంస్కృతి ఈవెంట్స్లో నేను భాగమే కదా. కాదు, నీకంటూ ఒక సొంత ఈవెంట్ ఉండాలి. ఆ, అది నా వల్ల కాదు, నేను చేయలేను. వల్ల కాదు చేయలేను అని ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా? కలిసి పనిచేస్తే నష్టం ఏంటి చెప్పు? నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అఖిల్. విడిగా సొంతంగా నేను ఏ పని చేయలేను పావని. చెయ్యాలండి, మీరు ఒక ఈవెంట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. సంస్కృతి ఈవెంట్స్కి సైమల్టేనియస్గా నేను ఇంకో ఈవెంట్ రన్ చేయలేను. మామయ్య గారు ఇచ్చిన ఆఫర్ని వాడుకుందాం అఖిల్. ఉట్టి కొట్టి సపరేట్ గా ఈవెంట్ చేద్దామని అడుగుదాం. నాకు ఉట్టి కొట్టడమే రాదు, ఇక ఈవెంట్ ఏం చేస్తాను పావని? మీరు చెయ్యగలరండి. ఉట్టి కొట్టి ఒక్క ఈవెంట్ ఇవ్వమని మావయ్య గారిని అడుగుదాం. పైన చూసుకోవడానికి మావయ్య గారు, అఖిల్, అభి ఎలాగో ఉంటారు కదా. నువ్వెన్నైనా చెప్పు హారిక, విడిగా బిజినెస్ చేసే ఉద్దేశం నాకు లేదు. అంటే ఎప్పటికీ తండ్రి చాటు కొడుకులా, అన్న చాటు తమ్ముళ్ళ ఉంటావా? అలా ఉంటే తప్పేంటి? ఇప్పుడు నేను సొంతంగా ఈవెంట్ చేసి ఎవరిని ఉద్ధరించాలి? ఎవరినో కాదండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఆ రోజు మావయ్య గారు మిమ్మల్ని ఏమన్నారో గుర్తుందిగా? నాన్న నా మంచి కోసమే కదా చెప్పారు. నేను మన మంచి కోసమే చెప్తున్నాను అఖిల్. కావాలంటే పెట్టుబడికి మా మామ్ మనీ ఇస్తుంది. నువ్వు ఈవెంట్స్ తీసుకురా, నేను డిసైడ్ చేస్తాను. నాపై ఇలా పగబట్టావేంటి నువ్వు? ఇందాక పూజలో నీకు వంట చేయడం తప్ప ఏం రాదన్నానా? మీకు లెక్కలు చేయడం తప్ప వేరేవేమీ రావని అందరూ అంటున్నారు. ఈవెంట్ కూడా చేయగలరని మీరు నిరూపించాలండి. అవసరం లేదు, అంతా కలిసే ఉందాం. నువ్వు అడగలేకపోతే ఆ ఉట్టి ఏదో నేను కొట్టి నేనే మావయ్య గారిని అడుగుతా. అంత పని చేయకే, అందరి ముందు నా పరువు తీయకు. మీ పరువు పెంచి గౌరవం నిలబెట్టాలనేదే నా కోరిక.